వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీకి చెందిన రేగులపాలెం, కొండిపుకోట, గడ్డిబంద, చింతలపాలెం, తముటు, కుడియ, కోరని గురువు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. మాకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దు, మా భూములను మేము దున్నుకొని పంట పండించుకొని ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాము. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడం వల్ల మా గ్రామాలు, మా భూములు మేము నీట మునిగే పరిస్థితి అని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యకర్త డి వెంకన్న, అనంతగిరి మండల జెడ్పీటీసీ డి గంగరాజు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు నాగులు, పెదకోట పంచాయతీ ఎంపీటీసీ ఎస్ శ్రావణి, పీసా కమిటీ ప్రెసిడెంట్ జి ఆనంద్, గిరిజన గ్రామ ప్రజలు అందరూ కలిసి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్ వస్తే తరిమి కొడతాం. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ వస్తే తరిమి కొడతాం. 51 జీవోను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. అనుమతులు వెంటనే రద్దు చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. వస్తే తరిమి కొడతాం. పవర్ ప్లాంట్ వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ వస్తే తరిమి కొడతాం. మన మీడియా సోదరులకి అందరికీ మరి ముఖ్యంగా మన కోసం ఇంత కష్టపడి ఎక్కడి నుంచో మనకి మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేయండి ఏంటంటే, మనకి ఈరోజు ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న పోయిన మంగళవారము తీర్మానం చేసింది. 1000 నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనేసి తీర్మానం అక్కడ ఆమోదం ఇచ్చింది. కాబట్టి దీనికి మన ప్రజలందరూ కూడా ఎలక్ట్గా ఉండి, ఏ ప్రభుత్వం నాయకులు వచ్చినా, ఇక్కడ పార్టీ అధ్యక్షులు వచ్చినా, అలాగే హైడ్రో పవర్కి సంబంధించిన సర్వేర్లు కానీ, దానికి కావాల్సిన డిఎంలు కానీ, ఇంజనీర్లు కానీ ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టాల్సిందిగా మీ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం, ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు టీడీపీ నాయకులు అన్నారు, పార్టీ నాయకులు అన్నారు, తర్వాత మన వైసీపీ నాయకులు అన్నారు. నాయకులంతా ప్రజలు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ జనాల దగ్గరకు వచ్చేసి వాళ్ళ కష్టాల్ని వాళ్ళకి జనాలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు. ఈరోజు సమస్య మాకు వచ్చిందంతప్పటికల్లా ఒక్క నాయకుడు కూడా బయటికి కనిపించి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది మన సిపిఎం పార్టీ ఉంది. వాళ్ళని మన నాయకులు అనంతగిరి మండలం నాగులు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన పెద్దలందరూ చెప్పారు, వాస్తవంగా ఈ సమస్య దాదాపు గత 3 సంవత్సరాల నుంచి నలుగుతుంది. జెండలు వేరైనా, పార్టీ వేరైనా, విధానాలు, చట్టాలు, హక్కులు ఒకే రకంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే కమిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ జీవో నెంబర్ మార్చి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మనం చూసాం
గత 2004 నుంచి 2009 దాకా అరకువేలి, అనంతగిరి, చింతపల్లి, జీకవేది మండలాల్లో పెద్ద పోవడం చేస్తాం. లేకపోవడం కాన్సెప్ట్ పొలం తీయాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ గట్టిగా అడ్డుకున్నాం. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 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 రద్దు చేయాలి. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రక్షణ కల్పించాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. ఈ రోజు నుండి దుడ్డు కర్రలు, సాంప్రదాయంగా ఆయుధాలు పట్టుకొని మనం తిరుగుబాటు చేయడమే. ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి జీవోకి విలువ లేదు కాబట్టి దీన్ని ఇక్కడే కాల్చేస్తారని చెప్పేసి మనం కాల్చేద్దాం ఆ జీవోని. కాబట్టి ఈ జీవో కాల్చడానికి ఇక్కడ అందరికీ రండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఇక్కడే మనం నిప్పెట్టించి ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల మనోభావాలకి 170 అటవీ హక్కుల చట్టం, పేసా చట్టం, గ్రామ సభకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దీన్ని మేము తగలబెడతామని చెప్పేసి ఇక్కడ తగలబెడతాం. కాబట్టి అందరూ ఒక 5 నిమిషాలు సహకరిస్తే అయిపోతుంది. కానీ ప్రక్రియ అంటే పడుకొని తర్వాత రకరకాల మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నిటికీ తట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళడమే పోరాటం. కాబట్టి గత ప్రభుత్వంలో నుండి 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు గట్టెక్కేమో, మళ్ళీ ఈ సంవత్సరం సంవత్సరం అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఏకపక్షంగా అనుమతులే జారీ చేసింది. కాబట్టి మీకు ఇందాక మేము మాట్లాడిన వాళ్ళకి అర్థం కావాలా, 5వ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో మొత్తం 13 షెడ్యూల్ ఉన్నాయి. ఆ 13 షెడ్యూల్లో మనకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ గిరిజనుల కోసమే రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో కొన్ని అధికారాలు, అనుమతులు ఉండాలని మన కోసం కేటాయించారు 5వ షెడ్యూల్. అందులోనే 1/70 చట్టం అంటున్నారు కదా, 1/70 చట్టం కూడా ఆ పరిధిలో ఉంది. కాబట్టి 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే ఉండడానికి కానీ బతకడానికి కానీ ఇది అధికారం ఉండాలా, అధికారాలు ఇక్కడ కేటాయించబడాలనేది ఈరోజు రాజ్యాంగం చెప్తుంది. ఆ పరిధి 1/70 చట్టం. ఈ పరిధిలోనే ఇప్పుడు సమత జడ్జిమెంట్ 97లో బిర్లా కంపెనీకి జడ్జిమెంట్ ఇస్తే బిర్లా కంపెనీ వాడు వెనక్కి పోయాడు. దానికి ఏంటంటే మనకు చట్టం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతర అంటే మన గిరిజనుడు కానివాడు, కింద మైదాన ప్రాంతం వాడు, ఆ గిరిజనేతరుడికి ఇక్కడ హక్కు లేదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఈవెన్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే. ఇక్కడ గిరిజనుల అనుమతి లేకుండా ఇక్కడ కంపెనీ పెట్టడం కానీ, ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికలు ఇక్కడ 1/70 చట్టం పరిధిలో పీస్ అంటారు. అంటే పంచాయతీ ఎక్స్టెన్స్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే విస్తరణ అధికారి చట్టం అది. అంటే ఈ చట్ట పరిధిలో పీసాలు మొన్న అన్నారు కదా, మీరందరూ ఓట్లు వేశారు. ఇక్కడ నుండి మా సింహాచలం, అలాగే మన జరిగాయి కదా ఇక్కడ దేవుడు మన సప్పి దేవుడు 2 పుల్లలు పెట్టి జీవో నెంబర్ 51 రద్దు. వెనకరా కొంచెం దూరం వెళ్తేండి అందరు జనాలు కవర్ అయ్యేటట్టు. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. 51 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 రద్దు చేయాలి. అనుమతులు వెంటనే రద్దు చేయాలి. సోదరులారా, కింద ఎవరు ఉన్నారా కూర్చొని నిలబడమని. ఇక్కడికి ఈరోజు అదాని హైడ్రో పవర్ ప్లాంట్ జీవో ఏదైతే మన 30వ తారీఖున వచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, తక్షణమే స్పందించాలని చెప్పేసి
గిరిజనులు ఈరోజు ఆగ్రహంతో ఇక్కడికి అందరూ రావడం వచ్చింది. ఆ విధంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో జరపాలని అదానీ కంపెనీ తలపెట్టిందో ఆ ప్రాంతంలోని ఈ కార్యక్రమం అటువంటిది, ఈ నిరసన అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెనక్కి వెళ్ళకపోతే దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి మనం హెచ్చరిక అటువంటిది చేస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ హెచ్చరిక మాత్రమే. కాబట్టి ఈ అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ పనులు కానీ ఆపకపోతే మనం భవిష్యత్తులోని ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత వారం 10 రోజుల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అన్ని గ్రామాలు కలిపి మన సెంట్రల్ కమిటీ, మన పార్టీ నాయకులు, గిరిజన సంఘం నాయకులు, మిగతా పార్టీ వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ ఒక గ్రామ సభ అటువంటి జరిపి ఓ పెద్ద ఎత్తున మన ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఒక వారం 10 రోజుల్లో మన వరి నాట్లు వేయకముందే మన కార్యక్రమం అటువంటిది చేద్దాం. రెండవది, ఈ అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ అటువంటిది ఈ ప్రాంతంలోనే ఎందుకు జీవో ఇచ్చాడు? ఇప్పుడు మన గంగరాజు గారు చెప్పారు, చాలా ప్రాంతాల్లోనే వాడు రహస్య సర్వే చేశాడు. రహస్యంగా ఒక సర్వే చేశారు వాళ్ళ అధికారులు, వాళ్ళ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంటు వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెదకోట ఏరియాలో టమ్టు, కొండకోట లేదంటే ఆ పైన ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ అమాయకులు. కాబట్టి ఈ అమాయకుల్ని ఊరకనే మోసం చేసేయచ్చు, మనం ఈజీగా మోసం చేసి ఇక్కడ పవర్ ప్లాంట్ కట్టొచ్చు. లేదు అరిసి వాడు ఎవడైనా ఉంటే కిందనే వాడికి ఏదో కడితే జేబులో డబ్బులు పెడితే వాడు నోరు మూసుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ పవర్ ప్లాంట్కి వెంటనే జీవో ఆగమేఘాల మీద మొన్న మంగళవారం నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మళ్ళీ 5-6 రోజుల్లోనే జీవో అటువంటిది 51 జీవో అటువంటిది తీసుకొని వచ్చారు. మనం ఎవరిని మోసం చేయడానికి మీటింగ్ ఎక్కట్లేదు. 51 జీవో అటువంటిది రద్దు చేయాలి అనేటువంటి మనం డిమాండ్ అటువంటిది చేస్తున్నాం. జీవో రద్దు చేయాలి. ఇక్కడ దేవరాపల్లి మండలంలోని అక్కడ చింతలపూడి దగ్గర ఒక హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి యాపాడ మండలం ఉన్నటువంటి మారికి కొండ, అలాంటి కొండ ఉంది, ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ 213 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళందరినీ ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి మన మీటింగ్ పెట్టారు. పెడితే ఇలాగే సర్వే చేయడానికి వెళ్ళారు. సర్వేలు చేస్తుంటారు, ఇక్కడ మనోళ్ళు ఇక్కడ గొడవ చేస్తుంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి అటు చింతలపూడిలో ప్రాజెక్ట్ కడితే రైవాడ మీద వచ్చేటువంటి నీళ్లు గడ్డలు ఈ రెండును, ఇది వచ్చేటువంటి తమిడి గడ్డ కానీ అటు శారదా నది నుంచి వచ్చే అనంతగిరి నుంచి వచ్చే శారదా నది కానీ ఈ రెండు కానీ డ్యామ్లోకి రిజర్వేర్లోకి వెళ్ళకపోతే రిజర్వేర్కి నీళ్ళు లేవు. అక్కడ 50,000 ఎకరాల భూమి పండుతుంది ఆ రిజర్వేర్ వల్ల. ఎక్కడ రాంపిల్లి, మునగపాక, అచ్యుతాపురం, అటు కోటపాడు, దేవరాపల్లి, సోడవరం మండలాలకి అక్కడ సాగునీరు వెళ్తుంది. 50,000 ఎకరాలకి సాగునీరు వెళ్ళేటువంటి ప్రాజెక్టుకి ఈ రోజు కన్నం పెట్టాడు. అందుకని వాడు ఆలోచించి 1-2 సార్లు ఆ రిజర్వేర్లో ఉన్నటువంటి కన్నం పెట్టి ఆ రిజర్వేర్లు కూడా రైతాంగాన్ని కూడా నష్టం చేస్తుంటారు. మీరు ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మనం ఒంటరి కాదు, కింద ఉన్న రైతాంగం కూడా కదులుతారు. ఎందుకంటే వాళ్ళకి నీకు సాగునీరు వెళ్దాం, వాళ్ళ పంటలు పండించుకోలేరు, వాళ్ళ భూములన్నీ బీడుబారిపోతాయి. కాబట్టి వాళ్ళు కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని మీరు ఎంత చేస్తారో చూస్తుంటారు. వాళ్ళు ఇక్కడ డ్యామ్ కట్టిన దగ్గర, రిజర్వేర్ కట్టిన దగ్గర ఎంత పోరాటం చేస్తారో చూసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కింద పోరాటం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు మనం సిద్ధం చేస్తాం. కాబట్టి మీరందరూ ఒక పెద్ద ఎత్తున పోరాటం అటువంటిది చేయాలి. ఇటువంటిది సమత అనేటువంటిది తీర్పిచ్చింది. గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ నాన్ గిరిజనుడు ఎవడైనా వచ్చి ఇక్కడ ప్రాజెక్టు కట్టాలనంటే, ఇక్కడ డ్యామ్ కట్టాలంటే, లేకపోతే ఒక ఇల్లు కట్టాలంటే, ఒక స్కూల్ కట్టాలంటే, ఏది చెయ్యాలన్నా అది గిరిజనుల యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పాడు. సమతా తీర్పు అటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆ తీర్పును కూడా పక్కన పెట్టి ఈరోజు అదానికి జీవో నెంబర్ 51 ఇచ్చాడు అని అంటే ఇక్కడ లోకల్ ప్రజల యొక్క వాళ్ళకి మద్దతు ఉంది. కాబట్టి వాళ్ళ సర్వేలోని తేలింది. ఇక్కడ దుర్మార్గమైనటువంటి కొంతమంది శక్తులు ఈరోజు పనిచేస్తారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ 1000 మెగావాట్లకి ఇచ్చారు పర్మిషన్. మన అందరికీ ఇప్పుడు 1000 మెగావాట్లకి పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000ని 18,000 మెగావాట్లకి చేశారు. అంటే ఇంకా పెంచాడు. ఇది వరకేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కడనే పొడిచాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 కళ్ళు పొడిచాడు. అర్థంతోనే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 2 కళ్ళు పొడిచేసి మీరు వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకొని వచ్చింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా మన గిరిజన సంఘం, గిరిజనులందరికీ మన జడ్పీటీసీ గారు అండగా ఉన్నారు. అక్కడ జిల్లా పరిషత్లో కానీ, అక్కడ పాడేరులో కానీ మన గిరిజనుల తరఫున మాట్లాడడానికి మన ప్రతినిధులు మనం గెలిపించుకున్నాం. కానీ మిగతా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంగతి మనం తేల్చాలి. మన తరఫు ఇల్లు కానీ, గిరిజన జీవన విధానాన్ని కానీ, బ్రతుకులు కానీ నాశనం చేయొద్దని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు మనందరం వచ్చాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో
రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి, చెప్పి వాళ్ళని పిలిచి పట్టుకుని లాక్కొచ్చి మీరు ఈ పోరాటంలో రాకపోతే మన బతుకులు ఉండవని చెప్పేసి చెప్పండి. చట్టం ఉంది, గ్రామ సభ ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకించి వాడు కట్టడానికి వాడికి ఎన్ని గుండులు ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇంత వర్షమైన ఈ సభకి వచ్చినటువంటి